ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 29వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అంబారీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారణము. ఆత్రి మహాముని అగత్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబారీషునకు అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతరార్థమైన వైనముని చెప్పి తిరిగి ఇట్లా నడువన ఆరంభించాను. ఆ తరువాత అంబారీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసారమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవిస్తున్నాను. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనునై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనమును చేసి కృతార్థుణ్ణి చేయండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగింది. అందులకు నేను ఉపకారము ఎన్నటికీ మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషముచే మిమ్మెట్లా స్తుతింపవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి యుందును. కనుక ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు కలవాడై యుండునట్లు ఆశీర్వదించునని ప్రార్థిస్తాడు. సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానిస్తాడు. ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబారీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలిది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడైన వాడివి. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను. పనిత్రా ఏకాదశి వ్రతనిష్ఠుడవుకు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైనావు. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అవునా అని దూర్వాస మహాముని పలికి అంబారీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశ్నించి అంబారీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది కనుక ఓ అగత్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీర సాగరమందు శేషశయ్యిపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండెను. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టము ఉంది, మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున
శుష్కోపవాసముండి పగలల్లా హరినామస్మరణ సంకీర్తన చేసి గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములను ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునచో అట్టివారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతమును ద్వాదశి వ్రతమును రెండూ చేయవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరముకు కార్తీక శుద్ధ ద్వాదశి అని అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మట్టి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమాన్న సమర్థముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవాసన కాలము యమదూతల పాలు కానిగా కనపడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరిస్తారు. ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను సకలేశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగత్యునికి బోధిస్తాడు. 29వ అధ్యాయం సమాప్తం. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.